థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. నేను మళ్ళీ మీ టీవీ మనం కలుస్తూనే ఉంటాం. అందుకోసమనే మళ్ళీ ఒకసారి తుంగతుర్తి యువతరానికి ఎప్పుడు అవైలబుల్ ఉంటారా జనానికి? ఫోన్ చేయగానే నేను ఉండేదే కాడ. అంతే కదా, అదే అంటున్నా. రాత్రి 3 గంటలకు ఫోన్ చేస్తే నేను లేపుతారేమిటి? అంతే. నీకు ఎంతగానో చేస్తారు. అదే 3 గంటలకు ఫోన్ చేస్తారు. ఫోన్ తర్వాత మీరు పలకరిస్తే అయిపోయి ఏముంటుంది, సమస్య వింటే చాలు ఏముంటుంది. మా ఎమ్మెల్యే మా సాయాలు నన్ను పలకరించింది. అంతే గదే చాలన్న వాళ్ళు ప్రశాంతంగా ఎవరి జీవితాలని డిస్టర్బ్ చేయము. మనము ఎవరి జీవితాలు డిస్టర్బ్ చేయము. అంతే. ఇంకొన్ని డిస్టర్బ్ చేస్తే నేను ఒప్పుకోను. అంతే. పోలీసులు కూడా చేసిన, మా కార్యకర్తలు కూడా చెప్పిన, మనము లంగ పని చేయొద్దు. అవతల చేస్తే దాన్ని మనము బంద్ చేయమని చెప్పాలి, కానీ వాని మీద మనం వేరే తిరిగి ఆలోచించదు. పోలీసులు కూడా చెప్పిన, మీరు ఎక్కడెక్కడ హుషారయ్యి ఆల్రెడీ మీరు టింగు అన్న ఇసుక బంద్ అయింది, ఇసుక బంద్ అయింది దెబ్బకే. ఇక మీరు ఏం వేసినా ప్రజల కోసం సేవ చేయాలి తప్ప మీరు ఏదో చేయాలనుకుంటే తప్ప మీ ఆలోచన విధానంలో మార్పు రావాలని చెప్పేసి నేను అందుకోసమనే నా సాధ్యమైనంత వరకు ప్రజల క్షేమాన్ని, ఆ రోడ్లు అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా ఈరోజే రివ్యూ జరిగింది. మోత్కూరుకు సంబంధించి అడగూరుకు సంబంధించి బునాది దాని కాలువ కంప్లీట్ చేయాలని, శాలిగౌరారం మండలం ఉన్న ఆసిఫ్ నగర్ కాలువ దాన్ని కంప్లీట్ చేయాలి. ఎస్ఎల్బిసి ఎఫెక్ట్ ఉంటుందా? లేదు, అది అక్కడ కదా, అక్కడ నల్గొండ ఉన్నాయి. తర్వాత తుంగతుర్తి మండలం రుద్రమ చెరువును రిజర్వాయర్ చేయాలని, వెంపటి చెరువు రిజర్వాయర్ చేయాలని ఇవన్నీ కూడా ప్రతిపాదన చేసిన నేను. ఓకే. కనుక మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, వారు తర్వాత బట్టి విక్రమార్క గారు అందరు కలిసి వాళ్ళ రివ్యూలో పాల్గొన్నారు. అందరినీ అప్పీల్ చేసిన నేను. ఆడ ఈఎన్సీలు సీలు అందరు కూడా వచ్చారు ఇరిగేషన్ సంబంధించి. నేను చెప్పిన మా దగ్గర 118 చెక్ డ్యామ్లు, 106 కోట్లు ఒక్కడే తీసుకుని వాడు ఎక్కడ పోయే తెలియదు. పత్తలేడు. సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండు, వాడు సంఘ చదువుకుని వీడు ఎక్కడో పోయిండు. నేను చెప్పిన ఆఫీసర్లకు ఎక్కడో పట్టుకొచ్చి కంప్లీట్ చేయాలి. ప్రజలకు వాటర్ డెవలప్ అవుతాయి. ఇసుక బంద్ అయింది, దోషెడు ఇసుక తీస్తే 2 దోషుల నీళ్ళు కిందికి పోతాయి. అంతే కదా, జీవన విధానం ప్రమాదంలో పడుతుంది, ప్రకృతి విధ్వంసం ఇదం జరుగుతుంది. అందుకోసమనే చెప్పినాను, ఇవాళ కూడా ఇంటర్వ్యూలో చెప్పినా నేను రోడ్లు ఖచ్చితంగా చేపిస్తాను నేను. ఎందుకంటే మన కళ్ళకు పడుద్ది రోడ్లు, నీళ్లు, కరెంటు, వైద్యం, విద్య, ఈ 5 కనుక మనం పర్ఫెక్ట్గా తీస్తే ఈ దేశంలో ఏ పౌరుడు కూడా నీ కోసం చూడడం. అంతే, వాని పని వాడు చేసుకుంటాడు. అంతే కదా, పొల్లు పని చేయండి ఇక తప్పకుండా. అంతే. థ్యాంక్ యూ రఘు. నీ ఛానల్ ప్రజాక్షేమం కోసం, అన్యాయాన్ని వ్యతిరేకించడం కోసం, సమాజ శ్రేయస్ కోసం చిరకాల వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను దీవిస్తాను. తప్పకుండా ఆ పనిలో మేము కూడా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మందుల సామెల్ గారితో ఇంటర్వ్యూ. చూద్దాం రాబోయే 5 సంవత్సరాల్లో ఆయన పనితీరు ఎట్లా ఉంటుందన్నది మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.